అమ్మా నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలువా? అవును సార్. నేను రెండో కోడలండి. ఈ అమ్మాయి మూడో కోడలా? కాదండి, మా ఇంట్లో పని మనిషి. ఈ అమ్మాయిని చూస్తే పని మనిషిలాగా కనిపించట్లా, మూడో కోడల్లాగా అనిపించింది. అందుకే స్లిప్ అయ్యా. మా పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చెప్పాలనుంది, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండలు దిగొచ్చి ఈ రోజు నుంచి నా హుండీ ఆదాయం మొత్తం నువ్వే తీసుకో అన్నంత ఆనందంగా ఉందండి. మీరు శతగోపురమే మింగేస్తారనుకుంటే ఈవిడ గాలి గోపురంతో సహా మింగేసేలా ఉందండి. నువ్వు నోర్ము. సరే అమ్మా, ఇక మేం బయలుదేరతాం. పార్టీ కార్యక్రమాలు ఎక్కడున్నాయి, ప్రోగ్రాం ఏంటి, అక్కడ మీరేం చేయాలి, ఏం మాట్లాడాలి అన్నీ మా పిఏ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు పార్టీలో జాయిన్ అయిపోయారంతే, జెండా పట్టుకుని ఎగరేయాలంతే. వస్తానండి. అలాగే సార్. మీరుండండి. అరవండ్రా. గోవుల గోపన్నకి జిందాబాద్, గోవుల గోపన్నకి జిందాబాద్, గోవుల గోపన్నకి జిందాబాద్, గోవుల గోపన్నకి జిందాబాద్. చూశారు కదా, మీరు చేసిన చిన్న పనికి ఎంత అప్లాస్ వచ్చిందో ఇప్పుడే అర్థమవుతోంది. సరే పద బయటకు వెళ్దాం. బయటికి ఎందుకత్తయ్యా? అదే ఇందాకట్లాగా రోడ్డు మీద ఏ పాపన్నా ఎవరన్నా యాక్సిడెంట్ అయి కింద పడిపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాం. అప్పుడు నీ క్రేజ్ కాదు, జనాలకి నీ మీద డౌట్ వస్తుంది. బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న నువ్వు సడన్ గా ఇలా పొలిటికల్ ఫీల్డ్ లో ఎంటర్ అవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మమ్మీ. వాడికి ఏదో నరం పోయి దీనికి టికెట్ ఇచ్చాడు. ఇది గెలుస్తుందో లేదో నాకు డౌట్ గానే ఉంది. బామ్మగారు ఏంటండి మీరు? ఏంటి అపశకునం మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు. మేమందరం ఆవిడ తరపున ప్రచారం చేసి గెలిపిస్తాం. ఎమ్మెల్యే సుమలత గారికి జిందాబాద్, జిందాబాద్. కాబోయే మినిస్టర్ సుమలత గారు జిందాబాద్, ముఖ్యమంత్రి సుమలత గారికి జిందాబాద్. జిందాబాద్. ముఖ్యమంత్రి సుమలత గారికి జిందాబాద్. ఆపమ్మాయిక, ఆ పైన పదవులు లేవు. అవును కదా. యా లేదే, ఏదో అనుకోకుండా హెల్ప్ చేయడం ఏంటి? ఇలాంటి హెల్పింగ్ నేను చాలా చేశాను, కాకపోతే లైవ్ లోకి వచ్చానంతే. అవును, నీకేదో పొలిటికల్ గా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పార్టీ వాళ్ళు వచ్చారంట కదా? అవునే, నేను వద్దు వద్దు అంటున్నా, లేదు మీరు రావాలి రావాలి అని ఎంత బ్రతిమలాడుతున్నారో తెలుసా? అయినా నీకెందుకు లేవే, అన్ని బిజినెస్లుండగా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ అవసరమా? అలా అంటావేంటే? ప్రజాసేవ చెయ్యాలి అంటే రాజకీయాల్లోకి రావాలి. నువ్వు రాజకీయాల్లోకి రావాలమ్మా, మీ సేవలు మా పార్టీకి జనానికి కావాలమ్మా అని చెప్పి ఆ పార్టీ అధినేత కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడేంత పని చేశాడు. అంత పెద్దవాడు అంతలా బ్రతిమలాడిన తర్వాత కాదు అంటే బాగోదు కదా. ఇదిగో, ఈసారి నీ ఇంట్లో వాళ్ల ఓట్లన్నీ నాకే వెయ్యాలి. అదేంటి, నీకు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదే, అప్పుడే ఓట్లు అడుగుతున్నావా? చేసేస్తారులే అది కూడా. అత్తయ్య, ఏంటి? రేపు మన కాలనీలో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. మీటింగా? దేనికి? దేనికంటారేంటత్తయ్య, మీరు ఎమ్మెల్యే అవరా? అత్తయ్య ఎమ్మెల్యే అవడానికి మీటింగ్ కి సంబంధం ఏంటి? మీటింగ్ ఎవరొస్తారు? జనం వస్తారు. ఆ జనాల్ని అట్రాక్ట్ చేస్తేనే కదా ఆవిడ ఎమ్మెల్యే అయ్యేది. ముందు ఆవిడికి టికెట్ ఇవ్వని, అప్పుడు చూద్దాం. ఏంటత్తయ్య అక్షిత ఇలా మాట్లాడుతుంది? అయితే ఏంటి, మీకు టికెట్ ఇవ్వరు అనుకుంటుందా? లేక మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత మీకు లేదు అంటుందా? అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చి నాకు శాల్వా కప్పి ఆఫర్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇంకా లేదంటావేంటి? బుద్ధి లేదు? అది కాదా ఆంటీ? అత్తయ్య, మీ క్రేజ్ తనకేం తెలుసు?
అయినా ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు ఇచ్చేదేంటత్తయ్య? అవసరమైతే ఇండిపెండెంట్ గా నిలిచి మీరే పోటీ చేస్తారు. హా, ఆ, మీరు ఎమ్మెల్యే అవ్వడమైతే ఫిక్స్ అత్తయ్య, ఫిక్స్. అందుకే మీటింగ్ ఏర్పాటు చేసి జనం సమస్యలేంటి, జనం మీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకున్నామనుకోండి, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న హెల్ప్లు ఇప్పటి నుంచే చేయడం మొదలు పెట్టారనుకోండి, రేపు టికెట్ అనౌన్స్ చేసేటప్పటికి పోలింగ్ ఎప్పుడు, మీకు ఓటు ఎప్పుడెప్పుడు గుద్దేద్దామని జనం క్యూలో వెయిట్ చేస్తుంటారు. ఇవాళ ఎలక్షన్,